నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ హత్య సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసును ఛేదించిన ఆలూరు పోలీసులు గుంతకల్లు శివారులో టిప్పర్తో ఢీకొట్టి లక్ష్మీనారాయణను హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ముద్దాయిలను ప్రవేశపెట్టారు. ఈ హత్యకు గల కారణాలను అడిషనల్ ఎస్పీ మీడియాకు వివరించారు. గుంతకల్లుకు చెందిన గౌసియాకు మృతుడు లక్ష్మీనారాయణకు మధ్య భూ వివాదమే కారణమన్నారు. గౌసియా ఇప్పటికే పలు కేసుల్లో నిందితురాలు అని, మృతుడు లక్ష్మీనారాయణ కూడా 2006లో వైకుంఠం శ్రీరాములు హత్య కేసులో నిందితుడు అని, వీరిద్దరి మధ్య ఆలూరు రోడ్డు నందు గాయత్రి ఫంక్షన్ హాల్ నందు 1 ఎకరా 10 సెంట్ల ఇళ్ల స్థలాల భూమి, సిద్ధార్థ కాలనీలోని 9 ఎకరాల దేవాదాయ భూమి, పెద్దన్నకు సంబంధించిన 8 ఎకరాల భూమి, కొనకండ్లకు సంబంధించిన ఇద్దరు వ్యక్తుల మధ్య అక్రమ సంబంధానికి సంబంధించిన వ్యవహారం, మృతుడు ముద్దాయిలపై బనాయించిన SC/ST కేసుతో పాటు పలు కేసులు, మృతునికి మరియు ముద్దాయిలకు మధ్య పలు వివాదాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై కక్ష పెంచుకుని ఎలాగైనా చిప్పగిరి లక్ష్మీనారాయణ అంతమొందించారనే ఉద్దేశంతో 2 నెలల క్రితం గుంతకల్లుకు చెందిన పెద్దన్న, రాజేష్, గౌసియాను ముగ్గురు టిప్పర్ కొని పైన తెలిపిన ముద్దాయిలందరూ 27/4/25న ఉదయం ప్రధాన ముద్దాయి పెద్దన్న ఇంటి వద్ద సమావేశమై ఎవరెవరు హత్యలో ఏ విధంగా పాల్గొనాలో పథకం రచించి అనుకున్న పథకం ప్రకారంపై ముద్దాయిలతో రాజేష్ మృతుడు చిప్పగిరి లక్ష్మీనారాయణను అనుసరిస్తూ రాగా అప్పటికే మేకల శ్రీనివాసులు మరియు ధర్మాలు టిప్పర్తో రైల్వే బ్రిడ్జి వద్ద వేచి ఉండగా ముద్దాయి రాము మార్గ మధ్యంలో ఉంటూ మృతుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ కదలికలో టిప్పర్ డ్రైవర్ అయిన మేకల శ్రీనివాస్ కు ఫోన్లో ఇవ్వగా మిగిలిన ముద్దాయిలు అందరూ పెద్దన్నతో కలిసి నిరస్తలతో ఉండగా మృతుడు తన ఇన్నోవా కారులో రైల్వే బ్రిడ్జి వద్ద స్పీడ్ బ్రేకర్ వద్దకు రాగానే మేకల శ్రీనివాస్ టిప్పర్తో అతివేగంగా నడుపుకుంటూ మృతుని కారును ఢీకొట్టడం జరిగింది. మృతుడు కారు రోడ్డు పక్కన పడగా అప్పటికే అక్కడ వేచి ఉన్న ముద్దాయి పెద్దన్న తన వెంట తెచ్చుకున్న వేటకొడెలతో వడ్డే నవీన్ తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్తో కారు పగలకొట్టగా వడ్డే నవీన్ ఇనుప రాడ్తో మృతుని తలపైన కొట్టగా అప్పుడు పెద్దన్న తన చేతిలోని కొడవలతో మృతుని తలపై నరకగా మిగిలిన ముద్దాయిలు నేరస్థంలో ఉండి చుట్టుపక్కల ఎవరూ రాకుండా జాగ్రత్త వహించి అక్కడ ముద్దాయిలందరూ నిష్క్రమించారు. వచ్చేటప్పుడు రైల్వే బ్రిడ్జి వద్ద చిప్పగిరికి చెందినటువంటి లక్ష్మీనారాయణను, అంటే కాంగ్రెస్ లీడర్ లక్ష్మీనారాయణను ఒక టిప్పర్తో అతని యొక్క వాహనాన్ని గుద్ది తర్వాత వేటకొడవలతో నరికి చంపడం అయింది. దానికి సంబంధించి మనం చిప్పగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దాని దర్యాప్తులో భాగంగా మీ అందరికీ తెలుసు, దర్యాప్తులో మన ఫిర్యాదుదారుడు 4 పేర్లు కనపరిచారు. వైకుంఠం ప్రసాద్, మల్లికార్జున అండ్ మల్లేష్ అండ్ చికెన్ రామాంజనేయులు అని చెప్పేసి. సో అప్పటి నుంచి మనం డిఫరెంట్ టీమ్స్ పెట్టి మనం చాలా టెక్నికల్గా కావచ్చు, లేదా అక్కడ మనకు నేరస్థలంలో లభ్యమైనటువంటి ఆధారాలను బట్టి కావచ్చు, అంటే మనం ట్రిప్పర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ద్వారా కావచ్చు, మనం వెరిఫై చేస్తే మనం దీంట్లో ఎఫ్ఐఆర్లో కనబడినటువంటి ముద్దాయిల యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రస్తుతానికైతే మనకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మనకు మనకు వచ్చినటువంటి లీడ్స్ని బట్టి చూస్తే ఈ ప్రస్తుతం మన గుంటకల్కి చెందినటువంటి రాజేష్, మీ అందరికీ అంటే ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి మీకు తెలుస్తుంది. రాజేష్ అనేటువంటి వ్యక్తి, పెద్దయ్య అనేటువంటి వ్యక్తి, ప్లస్ గౌసియా అనేటువంటి వ్యక్తి, ప్లస్ పెద్దన్న భార్య సౌభాగ్య, వీళ్ళకు మృతుడు లక్ష్మీనారాయణకు ఉన్నటువంటి వివాదాల కారణంగా, వివాదాలు అంటే మన గుంతకల్లో ఉన్నటువంటి ఆలూరు రోడ్లో గాయత్రి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ 1 ఎకరా 10 సెంట్ల భూమికి సంబంధించి రాజేష్కి, గౌసియాకు మరియు మృతుడు లక్ష్మీనారాయణకు వివాదం నడుస్తూ ఉంది. వాటిపైన గొడవలు జరిగాయి. దానికి సంబంధించి కోర్టులో కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి. అలాగే సిద్ధార్థ కాలనీకి సంబంధించినటువంటి 9 ఎకరాల పొలం, దాంట్లో గౌసియా చెప్పేటువంటి అంశాలను బట్టి చూస్తే 4 ఎకరాలు ఆల్రెడీ లక్ష్మీనారాయణ దాన్ని ఫ్లాట్లుగా వేసి విక్రయించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వాటి ఆధారాలను బట్టి మాకు చెందాల్సింది, లేకపోతే ప్రజలకు చెందాల్సిన దాన్ని ఇతను ఆక్యుపై చేస్తున్నటువంటి అంశాల మీద వాళ్ళకు వివాదాలు ఉన్నాయి. అట్లే పెద్దన్నకు సంబంధించి 8 ఎకరాల భూమి చిప్పగిరిలో ఉంది. దాన్ని సుమారు 7-8 సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీనారాయణకు పెద్దన్నకు వివాదం వస్తే పెద్దన్న యొక్క భూమి అతని పేరు మీద లేకోకుండా వాళ్ళ యొక్క అత్త పేరు పైన పాస్బుక్లు సృష్టించి వివాదాలు అంటే కోర్టులో వేసి ఇతనికి కాకుండా చేస్తున్నాడు అనేటువంటిది పెద్దన్నకు ఉన్నటువంటి
చాలా దానికి సంబంధించి గొడవలు జరిగాయి. గుంతకల్ మార్కెట్లో లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి వ్యక్తులు అనుచరులు కొట్టడం జరిగింది. దానికి సంబంధించి కోర్టులో అదే సంబంధిత పోలీస్ స్టేషన్లోకి పోయి నమోదు చేయాలని చెప్పి కేసు నమోదు చేయాలని చూస్తే వాళ్ళపైన కాకుండా తిరిగి పెద్దన్నపైనే కేసు నమోదు చేయించారనేటువంటిది పెద్దన్నకు ఉన్నటువంటి ఇదన్నమాట. ఎందుకంటే నాపైనే మళ్ళీ కేసు నమోదు చేయించారు అనేటువంటిది. సో ఈ అంశాల ఆధారంగా ఎక్కువ ఇబ్బందులు కలగజేస్తున్నాడు లక్ష్మీనారాయణ అని చెప్పేసినటువంటి ఉద్దేశంతో గత 2 నెలల క్రితం రాజేష్, గౌసియా అండ్ పెద్దన్న వీరు ముగ్గురు కలిసి ఒక ట్రిప్పర్ను చిలమత్తూరుకు చెందినటువంటి లక్ష్మీనారాయణ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి కొనడం జరిగింది. ఆ ట్రిప్పర్ని అంటే వీళ్ళకు అక్కడ దీనికి ఇసుక వాడుకోవచ్చు, లేదంటే మెయిన్ పర్పస్ దీనికోసమే. సో కొన్న తర్వాత దాదాపు ఈ సంఘటనకు ఒక 19 నుంచి 20 రోజుల ముందు గతంలో వీళ్ళు వేరే ఇప్పుడు మేకల శ్రీనివాసులు అని చెప్పి డ్రైవర్ తోలాడు యాక్చువల్గా ఆ రోజు. అతను ఇంకా మనకు లభ్యం కాలేదు. సో పెద్దన్న ద్వారా ట్రై చేశారు అటెంప్ట్ లక్ష్మీనారాయణ ఆ రోజు చంపడానికి. బట్ ఏంటంటే ఆ రోజు చీకటి పడిపోవడం వలన వెహికల్ను గుర్తించలేమనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వాయిదా వేసుకొని 27వ తారీఖు అన్ని పక్కాగా ప్లాన్ చేసుకొని ఒక డ్రైవర్ను సమకూర్చుకొని మేకల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తిని, అంటే రాజేష్కు చెందిన తెలిసినటువంటి వ్యక్తి వాళ్ళని సమకూర్చుకొని, సో పెద్దన్నకు సంబంధించినటువంటి వ్యక్తులు మిగతా వ్యక్తులు పేర్లు మీకు అందరికీ కనపరిచాము. బోయ మేకల శ్రీనివాసులు ట్రిప్పర్ డ్రైవర్గా యాక్ట్ చేశాడు. బోయ గోవిందు, వైటి చెరువతను, రాము, వడ్డే నవీన్, ధర్మ, మనోహర్ వీళ్ళని సమకూర్చుకొని 27వ తారీఖున వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం అంటే మృతుడు లక్ష్మీనారాయణ వాళ్ళ ఆఫీస్ నుంచి ఈ రూట్లో పోతాడు అనేటువంటిది వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే పొద్దున పోస్తాడు, సాయంత్రం మధ్యాహ్నం పోతాడు అనేటువంటిది. సో ఆ రకంగానే ఎవరు ట్రిప్పర్ను ఫాలో కావాలి, రాజేష్ ఫాలో అవుతానని చెప్పాడు. పెద్దన్న అతని యొక్క మనుషులు పొలంలో ఉండాలి. మేకల శ్రీనివాసులు ధర్మ అనే వ్యక్తి ట్రిప్పర్ తీసుకొని పోయి ముందుగా వాళ్ళు అనుకున్నటువంటి ప్లేస్లో నింపుకొని ఉండాలి, అంటే కాలువ దగ్గర వచ్చి ఒక రాము అనేటువంటి వ్యక్తిని తీసుకొని పోయి శ్మశానం దగ్గర పెట్టారు. అంటే పాస్ అయిన వెంటనే సమాచారాన్ని రాజేష్కి చెప్పాలి, అట్లే ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళాలి అని చెప్పేటువంటిది. సో ఇవన్నీ కమ్యూనికేషన్ చేసుకుంటూ ఆ టైం 2:15 చేరుకునేటప్పటికీ వీళ్ళు అనుకున్న ప్రకారమే పథకం ప్రకారమే మన మేకల శ్రీనివాసులు డ్రైవర్ తోలుకొని వచ్చి టిప్పర్ తోలుకొని వచ్చి బలంగా గుద్దడం వలన వెహికల్ మొత్తం అద్దాలు కావచ్చు, లేకపోతే ఫ్రంట్ పార్ట్ కావడం మొత్తం డ్యామేజ్ అయ్యి వీళ్ళు బయటికి రాలేని పరిస్థితుల్లో పెద్దన్న వచ్చి హంటింగ్ సిగిల్తో లక్ష్మీనారాయణ నరకడం జరిగింది. వడ్డీ నవీన్ అనే వ్యక్తి కర్ర రాడుతో అతని యొక్క తలకు కొట్టడం జరిగింది. కాకపోతే వీళ్ళు లోన గోవిందుని చూడలేదు, అంటే వాళ్ళ టార్గెట్ అంతా లక్ష్మీనారాయణ పైన ఉంది, గోవిందుని చూడలేదని చెప్తున్నారు. డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి వ్యక్తి పడిపోవడం వల్ల చనిపోయాడని అనుకున్నారు వాళ్ళు. సో ఓన్లీ ఇంకా టార్గెట్ని లక్ష్మీనారాయణనే చేసిన తర్వాత ఎక్కువ వాళ్ళకు ఆల్రెడీ అక్కడ పాసర్స్ కూడా ఆకపోకుండా గోవిందు, నవీన్, ధర్మ ప్లస్ మనోహర్ వీళ్ళు ఆపుతున్నారు. అంటే ఆకోకుండా పోల్ అంటే వచ్చేటువంటి వాళ్ళ ఆటోలు కావచ్చు మిగతా వాటిని అక్కడ ఆకోకుండా పోతున్నారు. బట్ వెహికల్స్ మూవ్మెంట్ ఎక్కువ కొద్ది, జనాలు ఎక్కువ కొద్ది, అరిచే కొద్దీ ఇట్లా జరిగినదని. సో వీళ్ళు నిర్ధారించుకొని లక్ష్మణ చనిపోయాడని వెంటనే అక్కడ నుంచి వాళ్ళు అనుకున్న ప్రకారమే ఒక మోటార్ సైకిల్ ఆల్రెడీ రాము ఇన్ఫర్మేషన్ ఇచ్చేకొచ్చాడు కదా, అతని మోటార్ సైకిల్లోనే నవీన్, రాము అండ్ ధర్మ